సమర్పింతును నిత్యము ఆయన కీర్తి నాలో ధనందము నిత్యము ఆయన కీర్తి నాలో ధనందము ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములెన్నడు నచింపకపోను నిత్యము వారి ముఖములెన్నడు నచింపకపోను నిత్యము నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నాలో ధనందము నిత్యము ఆయన ఆనందము నాతో కూడి ఏకముగా యెహోవాను ఘనపరచుడి నాతో కూడి ఏకముగా యెహోవాను ఘనపరచుడి తన నామము గొప్ప చేయుదుము నిత్యము నుతించెదము తన నామము గొప్ప చేయుదుము నిత్యము నుతించెదము నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నాలో ధనందము నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను నిత్యము ఆయన కీర్తి నాలో ధనందము పాప ఎక్కడ కూర్చోవాలనేది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు కంగారు పడకండి, మీరు చాలా మంచోళ్ళు. కాబట్టి అత్తకు కోడలకు పట్టదు గిట్టదు. ఎక్కడ పోర్లు అంటే అక్కడ పోర్లు. మళ్ళా వీళ్ళంతా ఒకే గుడికి వస్తారు. ఆమె ఆరాధన చేసి పోటీకి ఈమె చేస్తుంది కోడలు. చూడండి, మీరు మందిరాల్లో చూడండి, ఇలాగున ఎక్కడ చూసినా కలతలు, కలవరాలు, అంటే అభ్యంతరాలు, యుద్ధాలు. ఒకవేళ అయ్యా నేను ఎవరితో పోరాడిన, అయ్యా నేను ఎవరితో పోరాడను, కానీ నన్ను పిల్లి మ్యావ్ అంటే పులెచ్చి మీద పడ్డట్టు కుడతారు. ఈనాడు విశ్వాసులు కలత చెందుతారు. ప్రతి చిన్నదానికి కలతే కలవరమే. ప్రతి చిన్నదానికి ఒక మాట అన్నాను అనుకో, నువ్వు భరిస్తావా? భరిస్తారా చెప్పండి. ఒక విశ్వాసం అన్నాడు, అన్నా నువ్వు స్టేజ్ మీద బోధ చేసినావు, ఒక మాట నువ్వు అన్నావన్నా, ఆ మాటను బట్టి రాత్రంతా నిద్ర లేదన్నా అంటాడు. నీకెందుకు నిద్ర లేదు నాకు చెప్పు? ఎందుకు నీకు అంత కలవరం? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేసి ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. తూలి తొట్టిలుడు కారణమేమీ లేదంటే నువ్వెందుకు ఆ తూలి తొట్టిడుతున్నావు? ఎందుకు తూలి తొట్టిడుతున్నావు నాకు చెప్పు, చూస్తాం. నేను చెప్పే భాష మీకు అర్థమవుతుందా అండి? సరే, ఇప్పుడు దొంగ నోట్లన్నీ పోయినాయి. నీకెందుకు రాత్రి నిద్ర పట్టడం లేదు? ఎందుకు నీకు నిద్ర పట్టడం లేదు? ఒక విశ్వాస అన్నాడు, అన్న నేను ఇక గుడికి రాను అన్నాడు. ఎందుకయ్యా అంటే, చూడు నా బిడ్డ పెండికి అని చెప్పని అప్పు తెచ్చి పెట్టుకున్నాను 15 లక్షలు, ఇప్పుడు నేనేం చేయాలన్నాడు. నేను అన్నాను, ఏం చేస్తావు? దేవునికి వందనాలు చెప్పు అన్నా. నువ్వు చెప్తావులే వందనాలు చెప్పదు, కానీ నేను భరించద్దా అన్నాడు. దానికి నేనేం చేయాలి? కాబట్టి ప్రియమైన వారలారా, ఏమొస్తున్నాయి మనకి? యుద్ధాలు, పోరాటాలు.
నెమ్మది లేదు మనకి. ఒంటిలో నెమ్మది లేదు, ఇంటిలో నెమ్మది లేదు, సంఘములో నెమ్మది లేదు, సార్వత్రిక ప్రపంచములో నెమ్మది లేదు, లోకములో నెమ్మది లేదు. వై వాట్ ఈస్ ద రీజన్ ఫార్? వీటన్ని కారణం ఏంటి? ఏం కారణం? అక్కడే ఉందిగా. ఏముంది కారణం? మీ శరీరములో పోరాడు భోగేచ్ఛలే, ద లస్ట్ దట్ ఆర్ వారింగ్ ఇన్ యువర్ బాడీ. నీ శరీరంలో ఆశలన్నీ ఉన్నాయి. ఏం ఆశలండి? నేను 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 అనేది ఉంది. వరస్ట్ సిన్ నా గ్రహింపు ప్రకారం, నీ గ్రహింపు కాదు, నా గ్రహింపు ఏదంటే స్వయమే. కళ్ళు తాగుతున్న పెద్ద వరస్ట్ సిన్ అనుకోవద్దు. ఓహో అంకుల్ అన్నాడు పెద్ద వరస్ట్ సిన్ అనుకోవద్దు అన్నాడు, తాగచ్చు. అట్లా తీయద్దండి మీరు. అది కాదు, లేఖనాలు తెలియకపోతే నేర్చుకో అంతే. ఏంటంటే తిమోతి గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఎంత మంచిగా ఉందో. ఇదనాల్లో మనం ఏంటంటే వాడు కళ్ళు తాగడు, వాడు సారాయి తాగడు, వాడు సుట్ట తాగడు, వాడు వ్యభిచారం చెయ్యడు, వాడు దొంగతనం చెయ్యడు, ఉదయకాలమే ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాడు, గంట సేపు చేస్తాడు, గంట సేపు వాక్యం చదువుతాడు, తరువాత దేవుని భాగము నమ్మకంగా ఇస్తాడు, పాటలన్నీ పాడతాడు, ప్రతి మీటింగ్కు వస్తాడు, సువార్త కూడికలో పాలు పొందుతాడు. ఎంత మంచోడు. పూతు మాటలు మాట్లాడడు, క్రమంగా వస్తాడు. ఆయన డ్రెస్ చూస్తే, ఆయన అడ్రస్ చూస్తే ఎంత బాగుంది. అబ్బో వాయిద్యాలన్నీ వాయిస్తాడు, ఇళ్ళంతా ఊడుస్తాడు, మందిరమంతా తుడుస్తాడు, భోజనమంతా వండుతాడు. అమ్మో ఎంత మంచోడు, ఎంత ఆత్మీయుడు. నెవర్ యూజ్ దట్ వర్డ్ స్పిరిచువల్. గుర్తుపెట్టుకోండి. అందుకే లేఖనాలు ఎరగాలి. ఎన్నడేగా నా వ్యక్తిని ఆత్మీయుడు అనొద్దు. నీకు లేఖనాలు తెలియకపోతే నేర్చుకో. ఇప్పుడు చెప్తున్నా. మనమేమనుకుంటే చాలా స్పిరిచువల్ అన్న, సేవకులు కూడా చెప్తా ఉంటారు. సేవకులు ఆ పిల్ల ఎట్లాడదన్నా అంటే చాలా స్పిరిచువల్ అన్న. ఏం స్పిరిచువల్ అన్నా అంటే ఎట్లన్నా అంటే పొద్దున్నే గంట సేపు ప్రార్థన చేస్తుందన్నా, బైబిల్ చదువుతుందన్నా, గుడికి వస్తుందన్నా, వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందన్నా, ఉదయ సాయంకాలంలో ఉందన్నా, నమ్మకంగా దేవునికి ఇస్తారన్నా. అన్నా అబ్బో దేవుని సేవకులు పోతే పొట్ట నిండాకు పెడతారన్న, పెరుగన్నం వాడన్న బాగు పెడతారంట, పొట్టిండా పైసలన్నీ ఇస్తారన్నా. అన్న ఎంత మంచోళ్ళు. నెవర్ సే దట్ వర్డ్ మై డియర్ సర్వెంట్, మై డియర్ ఎల్డర్ అండ్ సిస్టర్ ఆర్ ఏ బిలీవర్. డోంట్ సే దట్ వర్డ్ స్పిరిచువల్. ఆ మాట చెప్పద్దు. నీకు తెలియకపోతే నేర్చుకో, చెప్తున్నా నీకు. అది కాదు. ఎవరంటే భక్తి గలవారు వాళ్ళు. ఎవరండి వాళ్ళు? భక్తి గలవారు అని చెప్పు, అంతేగాని స్పిరిచువల్ అనే మాట ఎత్తద్దు. ఎవడండి వాడు స్పిరిచువల్? ఎవడో రమ్మని చెప్పు చూస్తాం. స్పిరిచువల్ అంటే ఆత్మీయులు అంటే ఎవరండి ఆత్మీయులు అంటే? ఇప్పుడు మీరే నువ్వే చెప్పిన ఆయన ఓబే, నువ్వు ఊరంతా తిరుగుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, వై అప్రిషియేట్ యూ. ఇప్పుడు చెప్పు నాకు, పోయిపోయి నా మీదనే పడితేవా అంటాడు. చెప్పు మరి ఎవరు ఆత్మీయుడు? ఆయనకి అర్థం కాలే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆత్మీయుడు అంటే ఎవరంటే శత్రువును ప్రేమించాలి. శత్రువుని ఏం చేయాలంటే ప్రేమిస్తావా? నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు, అబద్ధం చెప్పదు. ఇప్పుడు నువ్వు ఏలు పెట్టి ఎవరు చూపించినావు అంటున్నాడు ఆయన. శత్రువుని ప్రేమించగలవా? ఉన్నది ఉన్నట్టు చెప్పన్నా. ప్రేమిస్తావా? చూతామా? ఒట్టి మాటలే, ఇవన్నీ ఒట్టివే. నేను చెప్తాను. కీడు చేసిన మేలు చేయగలవా? చూడాలన్నా. ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు జవాబిస్తున్నావు. బయటకు వచ్చిన తర్వాత చూసుకుందాం మనం. ఏనాయనా ఉన్నది చెప్పు నాయన. నేనైతే చేయలేనండి, మా తిమోతి చేస్తాడు అనుకుంటా. నీకు కీడు చేసిన వానికి మేలు చేయగలవా? అప్పగించుకునే భాష అది నాకు అనవసరం. ఈ భాషలన్నీ నాకు వద్దు. నేను అడిగింది ఒకటే ప్రశ్న. ఇప్పుడు నీకు ఎవరైనా కీడు చేస్తే వెంటనే వానికి మేలు చేయగలవా? ఉన్నదోట చెప్పు, అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడు ఆయనకి పెద్ద సమస్య అయిపోయింది. అందరి ముందర నన్ను అడిగితే నేనేం చెప్పాలా? చెయ్యలేను అంటే నువ్వేం సేవకుడు అంటాడు. నువ్వే కాదులే అన్నా, నేను కూడా అంటాను. ఏం కంగారు పడద్దు. ఏం అబ్రమా రాజభూషణ్ చేయగలమా నాయన?
గొడవంతా ఒక మాట చెప్తే పోతుందని చక్కగా చెప్పేశాడు బిడ్డ. ఎవడు చేయలేడు, ఏం మాట్లాడద్దు. ఇవన్నీ కూడా మీ దేశాలు తిరిగిన వాళ్ళము, మీ గిద్దలూరు కాదు మేము తిరిగింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలామంది చూసాం, వెరీ ఫ్యూ పీపుల్, కొద్ది మంది మాత్రమే, ఒక 5% ఆ 10% ఉంటారో లేదో నాకు డౌట్. ఆత్మీయుడు అంటే ఏంటంటే శపించిన వాడిని ఏం చేయాలి? దీవించాలి. శపించిన వాడిని దీవించాలి. కీడు చేసిన వానికి మేలు చెయ్యాలి. ఈ పక్క కొడితే 2 చంపలు పగల కొట్టాలి. ఈ పక్క కొడితే ఏం చేయాలి? తిప్పుతావా నన్ను? నువ్వు నిజం చెప్పన్నా, దేవుడు నిన్ను దీవించుగాక. ఇంతవరకు చెప్పినావు, చేస్తానన్నావు నువ్వు. కష్టమే కదన్నా? కష్టమా కాదా? ఇప్పుడు చెప్పినావు, దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ పక్క కొడితే ఈ పక్క తిప్పినట్లుగా నిన్ను ఆత్మీయ ఎదిగింప చేయనుగాక, నన్ను కూడా అట్లా చేయనుగాక. అర్థమైందండి నేను చెప్పేది? మనం చేస్తామా? 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు పోవాలి. 1 అంగీ ఇమ్మంటే 2 అంగీలు ఇవ్వాలా? అవునా? ఎవడా హీరో నాకు చూపించకూడదు. ఒక్కడు చూపించి నాకు ఆ హీరో ఈ దినాల్లో మనం చూసేటువంటి క్రైస్తవ లోకంలో ఎక్కడో ఉన్నారులేండి, సందేహం లేదు. మన మధ్యలో ఉన్నామా మనం అట్లా? నేను ఉన్నానని ఎవడు చెయ్యొద్దని చూస్తాం. నేను ఉన్నాను అని ఏ సేవకుడైనా, ఏ పెద్ద అయినా, ఏ అద్భుతమైన బోధకుడైనా చెప్పండి, చూస్తాం? చెప్పలేము. చెప్తామా? ఏమ్మా చెప్పలేను తల్లి, అది నీ తప్పు. నేను మనం ఏం కలిగి ఉన్నాం చెప్పండి? భక్తి కలిగి ఉన్నాం. ఈ భక్తి ముస్లిమ్స్కి లేదా? ఆఫ్టర్ ఆల్ మనకేం భక్తి ఉందండి? ముస్లిమ్స్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను, నా అనుభవపూర్వకంగా చెప్తాను. మీరు గిద్దలూరులో ఉన్నారు, నల్లమలై కొండల కింద. దేవుని మహాకృప చేత నేను చెప్పగలను. ఇది సౌదీ అరేబియా, ఇది ఖతార్, ఇజ్ ఇట్ బహ్రెయిన్, ఇజ్ ఇట్ సుల్తానేట్ ఆఫ్ ఒమాన్, మస్కట్, ఇజ్ ఇట్ కువైట్, ఇజ్ ఇట్ అబుదాబి. మీకు తెలుసా? మీకు చూస్తారు. ఏం భక్తి పరులు ముస్లిమ్స్ అనద్దు. రోజుకి ఎన్నిసార్లు చేస్తారు నమాజ్ అండి? 5 సార్లు నమాజ్ చేస్తారు వాళ్ళు. ఒళ్ళు కనిపించనివ్వరు బయట. ఒళ్ళు కనిపించనివ్వరండి బయట. ఒక సిగరెట్ ముట్టరు, ఒక దూషణ మాట పలుకరు. ఏం భక్తులండి! మన చేతులతో మనం మంచిగా ఏం వేసుకొని వాషింగ్, ఆ క్రీమ్స్ లోషన్స్ వేసి కడుక్కోవాలా, ముట్టుకోవాలా వాళ్ళు. అంత మంచిగా ఉన్నారు. ఎక్కడంటే అక్కడ మోకరిస్తారు. మోకరించి ఏం చేస్తారు వాళ్ళు? ప్రార్థన చేస్తారు. నువ్వు చేస్తావా? చెప్పు మరి చూస్తాను. ప్లాట్ఫామ్ మీద పట్టేసేస్తాడు. 1 o'clock శబ్దం వినపడక మోకరిస్తాడు. నువ్వు చేయగలవు అట్లా? మనం చేయలేము. ఎప్పుడు కూడా ఇతర మతస్థులను దూషించవద్దు, చేయవద్దు నాన్న. వాళ్ళ కళ్ళు దేవుడు తెరవలేదు, మన కళ్ళు తెరిచాడు. మనమెంతో ధన్యులం. వాళ్ళ మనం తుడీకరించకూడదు. మీకు ఈ విషయాలు తెలియవు నాన్న. మనకంటే భక్తి పరులు అని నేనేమంటున్నాను? భక్తి కాదు కలిగి ఉండేది. ఏం కలిగి ఉండాలి? శక్తిని కలిగి ఉండాలి. తిమోతికి రాసిన పత్రిక చూడండి. అందుకని ఈ దినం నేను ఉపోద్ఘాతం చెప్తాను. దేవుని చిత్తమైతే సాయంకాలము, రేపు సాయంకాలానికి ఏదైనా దేవుడు కొంచెం తలంపిస్తే చూస్తాం. ఈరోజు ఏంటంటే ఈ సమయం అందులో ఓన్లీ ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం మాత్రమే. ఏం ఎరగాల? మనం అందరము ఎరగాల, లేఖనాలు ఎరగాలి. తర్వాత రెండవది ఏంటండి? శక్తిని కలిగి ఉండాలి. తిమోతి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 2వ పత్రిక తిమోతి 3వ అధ్యాయం. ఈ దినాలు క్రైస్తవులు ఎక్కడ కంపు 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 కంపు. నన్ను గురించి ఇంత కట్టలు రాశారు తెలుసా? మీకు ఎవరికి తెలియదు. ఇంత కట్టలు నన్ను గురించి రాసుకొని తప్పేముంది? ఏదైనా నాలో తప్పు ఉంటే సరి చేసుకోవాలి. నాలో తప్పు లేకపోతే దేవుని స్తుతించాలి. వై షుడ్ ఐ వరీ అబౌట్ ఇట్? ఆ స్థాయికి నేను రావాలా?
చూడండి 3వ అధ్యాయం 1వ వచనం 2 2వ తిమోతి 3వ అధ్యాయం 1-2 వచనాలు. స్టేజ్ మీద ఉండేవాళ్ళు ఆ మైక్ పట్టుకొని చదవాలి. ఏమన్నావు? రాజభూషణం అన్న, రాజుగారికి భూషణం. పాట పాడేది కాదు, వాక్యం కూడా చదవాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. అది పక్కా పాపం. అది ఏముందంటండి, నీకు స్వార్థం లేకపోతే నీకెందుకు గొడవ? దాన్ని ఏమంటారు? ఇగోయిజం అంటారు. ఏమంటారు? ఇగోయిజం, అహం అంటారు. ఏం నాన్న, అహం తాకితే ఏమవుతాం? మనము తన్ని పడేస్తాం, అందరినీ తన్నుతాం. ఇప్పుడు బాబు ఓబేదా కదా, ఆడికొచ్చి కొడతామంటే ఇంకోడు వచ్చి కొట్టినాడు అనుకో, ఇంకొకడు వచ్చి కొట్టాడు. కొట్టినప్పుడు ఆయన కంటే బాగా కొట్టాడు అనుకో, వెంటనే ఏమంటాడు ఓబేదు? థ్యాంక్ యూ బ్రదర్, ఎంత మంచి కొట్టామంటా. ఏముందో వాడు కొట్టిందే, వాడు సరి కొట్టలా. ఎందుకంటావు అట్లా? నువ్వు నీకేం పని చేసింది చెప్పు? అహం. అంతే కదా నాన్న. ఒకవేళ ఇప్పుడు రాజభూషణం పాడుతున్నాడు, పాడుతుంటే నేనేమంటాను? ఏంది గాడిద స్వరం పాడినట్టు పాడుతున్నావు, చూడు ఎంత మంచిగా పాడతాడు అని చెప్పి ఇంకొక ఆయన తీసుకొచ్చి ఆయనకంటే మంచిగా పాడి ఆయనకి నిలబెట్టి పాడిచ్చినా అనుకో. అప్పుడు ఏమంటారు రాజభూషణం? మూతంత సొరకాయ మూతి పెట్టుకొని గంట సేపుకే బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా రాడు ఇక్కడికి. ఎందుకు రాడంటే, నాకు ఇచ్చేవా ఛాన్స్, నాకు ఇచ్చేవా ఛాన్స్, నేను రాను. ఏమైనా సర్వసాధారణంగా వస్తుందా రాదమ్మా? వస్తుంది పాపం. యథార్థంగా ఒప్పుకుంటాడు. దేవుడు ఆయన్ని దీవించును గాక. అంటే ఏమి అట్లే ఉండమని కాదు. ఏముందండి మనకి? అహం స్వయం ఉంది కదండి, ఎవరికైనా ఉంది, నీకే కాదు నాకు కాదు. ఏం తిమోతి నీకు లేదా? ఆయన ఏమంటాడు? నా ఏముందన్నా, మాది ఏముందన్నా అంటాడు. దేవదాన మన జుట్టులో పుట్టినటువంటి కొడుకు. ఏముందన్నా ఏముందన్నా అంటాడు, లోపల అంతా ఉందన్నా అంటాడు. బయట ఏం చెప్పడు. నీవైనంతే నేనేనంతే. మనం నేర్చుకున్నాము లాంగ్వేజ్. దీన్ని ఏమంటారండి? భాష అంటారు. క్రైస్తవ భాష మన ఎబ్రౌన్లో ఉన్న భాష ఎక్కడ లేదు. ఫస్ట్ క్లాస్ భాష దైవజనుడు భక్సింగ్ గారు మనకి నేర్పించిపోయాడు. ఆ భాషతో చలామణవుతున్నాం. ఎక్కడ చూసినా చలామణవుతున్నాం మనం. కాబట్టి చూడండి, మనుషులు ఎవరంటండి? స్వార్థ ప్రియులు. అంత్య దినాల్లో స్వార్థం 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 స్వార్థం. భార్యను అన్నాడు, నీ ముక్కు నడ్డి ముక్కే, నాకు తెలియదు. నీ జుట్టు ఎలకతోకే, నాకు తెలియదు అని అంటే ఏం చేయాలండి, రాలిపోయింది, దేవునికి స్తోత్రం అంటావా? నీ ముక్కురా రే, దరిద్రపు ముక్కురా నీది. నిన్నంటే నీకెందుకు అంత బాధ? ఓ అంటే అయిపోయింది కదా. నువ్వు మళ్ళీ దానికి ఏం చేస్తున్నావు? నువ్వు వేసి కొడుతున్నావు. గతి లేనోడా, గతి లేనోడా, గతి లేనోడా. మా నాయన నీకు 20 లక్షలు ఇస్తే కట్నం చేసుకున్నావురా నన్ను. అప్పుడు కనపడలే నా జుట్టు, అప్పుడు కనపడలే నా ముక్కు అంటది ఆమె. నేను సరిగా చూడలే. ఆ డబ్బును చూసిన. మరి డబ్బును చూసినావు, ఇప్పుడు ఏం చూసినావు? నన్ను చూసావు. అంటే నువ్వు దేన్ని బట్టి వచ్చినావు? నువ్వు డబ్బులు బట్టి వచ్చినావు. చూడండి, ఈ సమస్యలన్నీ భార్యాభర్తల్లో ఉంటాయి. అరే వాడి కులం మంది కాదురా, పెండికాడ. పెండికాడ ఏంటండి? మనోడేనా, మనోడేనా అంటున్నా. మనోడేనా అంటే మీకు అర్థమైపోయి. అన్న ఏమనుకోవద్దు కానీ మా వాళ్ళైనా కాదు కనుక్కో. మేము పోయి కనుక్కోవాలా? ఎవడనే పెళ్లి చేసేది మేము. మనకి ఏ కులాలు లేవు, ఏ బాధాలు లేవని మనం చెప్తాం. పోయి ఏం కులం ఇదేనంటే సిగ్గుపోదు మాకు. ఈనాడు అన్నీ ఉన్నాయి. బావిలో కప్పల మాదిరిన్నా. చూడండి, స్వార్థపరులు. ఏడ చూసినా ధనమే. నేనంట 1500 కోట్లకు నేను ధనవంతుడట. 1500 కోట్లు హ్యాండ్ బిల్స్ రాసి పెట్టారు.
నేను అనుకున్నాను, దేవా నీకు స్తోత్రం. అన్న జగనన్న గారి తమ్ముడు అనుకుంటున్నారు. దేవునికి వందనాలు అనుకున్నాను. ఇంకేం చెప్పాలి, నేనేం చెప్పాలండి? కనీసం దరిద్రుడు అనుకోండి, అట్లా అన్నారు కాబట్టి దేవునికి వందనాలు అనుకున్నాను. కాదు బ్రదరు, నువ్వు పోయి డిఫెండ్ చేయాలి, కేసు చేయని అవసరమే లేదండి. ఎందుకండి? ఒక కుక్క మొరుగుతూ ఉంటే నేను ఆ కుక్క ఎందుకు మొరగద్దే నన్ను డిఫెండ్ చేసుకోవాలా? మొరగనే ఏమైంది? పెద్ద సమస్య ఏముంది? మొరగనే మరి తన నోటిని వస్తుంది. కొండను చూసి కుక్క మొరిగింది, మొరిగి 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 లాస్ట్కి ఏముంటుంది? ఎన్ని పెట్టారు. నేను ఎందుకు అంటున్నా అంటే, ప్రియమైన వారులారా, మనుషులు ఎవరంట? స్వార్థ. రెండవది ఏంటండి? చదవండి. మన ధనాపేక్షలు అట్లనా? నేను అన్నానా? నాకు గుర్తులేదే అనేది. నీకు తెలియదు? నీ మనస్సాక్షి లేదు నీకు? నువ్వు తిట్టిన నీకు మనస్సాక్షి లేదా? అట్లనా అని అన్నానేమో, నాకు గుర్తులే. ఎంత ఎస్కేటిజం చూడండి. తర్వాత అహంభావ్, గర్వం. నా వలె బోధించేవాడు లేడు, నా వలె ప్రార్థన చేసేవాడు లేడు, నా అంత దీనుడే లేడు. ఎవడు దీనుడు? దీనుడు అంటే అర్థం ఏంటి? ఇది నాలో చాలామందికి దీనుడు అంటే అర్థం కాదు, సాత్వికుడు అంటే అర్థం కాదు. దానికి పైకి భాష అంటారు, దీన్ని భాష అంటారు. ఈ భాషను మనం నేర్చుకున్నాం. మనకు మంచి భాష వచ్చు మన హెబ్రోన్లో, బైబిల్ భాష. లోకంలో ఎవరికి రానట్టు భాష దేవుడు నేర్పించిపోయాడు దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా. తర్వాత చూడండి, దూషకులు. ఎప్పుడు 24 గంటలు వాడిని తప్పులు పట్టడమే. వీని తప్పులు పట్టడం, వాని తప్పులు పట్టడం, వాని తప్పులు పట్టడం, వీని తప్పులు పట్టడం. 24 hours. ఆ పెద్ద బాగున్నాడా? ఆ బల్లబంచోడు బాగున్నాడా? వాని భార్య బాగుందా? వాళ్ళ పిల్లోడు బాగున్నాడు? వాడు బాగలేకపోతే నీదేం పోయా? ఆమె ముక్కు నడ్డితే అయితే నీ ముక్కు ఏమైంది అంటున్నా. తీర్పు తీర్చద్దు, అది నీ పని కాదు. నువ్వు తీర్పు తీర్చావనుకో, ముక్కు నడ్డిది అన్నావు, చక్క చేస్తావా నువ్వు? ఆ ముక్కును నువ్వు చక్క చేస్తావా? మరి ఎందుకు అంటున్నాం? మళ్ళా మనం చాలా సందర్భాల్లో పొరపాటు చేస్తున్నాం ప్రియులారా. అందుకోసం నేను చెప్తున్నాను, ప్లీజ్ లెట్ us నాట్ జడ్జ్ అదర్స్. ఇతరులు మనం తీర్పు తీర్చకూడదు. వాడు బాగున్నాడా, వీడు అనద్దు నాన్న. చూడండి, మళ్ళా చూడండి. తల్లిదండ్రులకు, ముసలోళ్ళైన తల్లిదండ్రులకు ముద్దన్నం పెట్టరు విశ్వాసులు. ఇంట్లో పెట్టుకునే చేత కాదు. ఈ ముసలోడు చచ్చిపోతే బాగుండే అంటారు పిల్లలే. ఎందుకు అట్లా అంటున్నావంటే, నా భార్య వెళ్ళిపోతుందంటున్నా సేవ చేయలేక, అందుకని ఆమెను సంతోషపెట్టాను, మా నాన్న తిడుతున్నాను అన్నాడు ఒక ఆయన. కొంతమంది కోడళ్ళు ఉన్నారు, కొరివి దయ్యాలు అవి. తప్పే. గుర్తుపెట్టుకో, రేపు నువ్వు కూడా ముసలి దానవవుతావు. నువ్వు కూడా రేపు ముసలివాడవవుతావు. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించేది మన వంతు, వాళ్ళను మనం పరామర్శించేది మన వంతు, వాళ్ళను సన్మానించేది మన వంతు. రేపు మనం కామా తప్పకుండా మనం కూడా అవుతాం. ఈ దినము నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోసుకుంటావు, జాగ్రత్త. కాబట్టి ఇంట్లో చూడండి. మరి తర్వాత కృతజ్ఞత. ఎన్ని మేలు దేవుడు చేశాడు. ఫలాని పిల్ల ఒకసారి నేను ఎరుగుదు, ఒక పిల్లోడికి ఫీజు లేకపోతే ఫీజు ఇచ్చిన, వాడు మంచిగా చదువుకున్నాడు, ఇప్పుడు ఒక ఇంజనీర్ అయినాడు. ఇటు చూస్తాడు, నేను వస్తే ఇటు చూస్తాడు. నేను అన్నాను, కళ్ళు పైకి పోయినారు వానికి అన్నాను. కృతజ్ఞత పోయింది. అంటే మనకు ఉండాలని కాదు చెప్పేది, కానీ వీ మస్ట్ బి గ్రేట్ఫుల్. కృతజ్ఞమై ఉండాలి. చేసిన మేలును మర్చిపోకూడదు. మనం థ్యాంక్ యూ నేర్చుకోవాలి. అపవిత్రులు. రహస్యంగా ఎన్ని పాపాలు చేస్తాం మనం. మన భాష, ఫోన్లో దరిద్రం భాష. మన ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన మంది. అనురాగ్, దయ లేదు. అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై. చూస్తారా ఏముందంట వాళ్ళకి? ఇప్పుడు మనమంతా ఏ జాతికి, ఏ కోవకు చెందిన వాళ్ళమండి? భక్తి గలవారము. మనమంతా భక్తి గలవారం. డోంట్ సే దిస్ వర్డ్. స్పిరిచువల్ అనే మాట ఎత్తద్దండి ఎవరే కానీ.
ముట్టనంత వరకు మనం అందరం మాణిక్యాలే. ముట్టిన తర్వాత ఈ యొక్క మాణిక్యాలు ఏమవుతాయండి? మట్టి అవుతాయి. మట్టి ముట్టనంత వరకు. అందుకనే గుర్తుపెట్టుకో, ఏ రియల్ క్రిస్టియన్ ఈజ్ నాట్ నోన్ బై హిస్ యాక్షన్స్ బట్ బై హిస్ రియాక్షన్స్. మీకు అర్థం కాదు ఈ భాష. నిజ క్రైస్తవుడు అనేది వాని క్రియల ద్వారా మనకు తెలియదు. మనం ఏమంటాం? వాని క్రియల ద్వారా తెలుస్తుంది బ్రదర్ అంటారు. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలి. నిజ క్రైస్తవుడు ఎట్లా తెలుసుకుంటామంటే వాని క్రియల ద్వారా కాదు, ప్రతిక్రియల ద్వారా. ప్రతిస్పందన, రియాక్షన్. ఇప్పుడు చూడండి, గుర్తుపెట్టుకోండి, దానికి బాగా అర్థం చేస్తుంది. నిజమైన క్రైస్తవుడు ఎవరయ్యా అనంటే వాని ప్రతిస్పందన. ఇప్పుడు నేను ఓబేదని ఏమన్నాను? నీ ఆటలన్నీ నాకు తెలుసయ్యా, నీ ఎగురుడు అంతా నాకు తెలుసయ్యా. ఏదో మంచి కీబోర్డు వాయించినంత మాత్రం ఆత్మీయుడా నువ్వు? ఊరంతా తిరిగి బోధించని ఆత్మీయుడా? 4 అన్నాను అనుకో, ఇంకా నా ముఖం చూస్తావా నువ్వు? దూరం నుంచి చూస్తావు, దగ్గర నుంచి చూడవు. ఏమంటాడంటే, ఇదేనా బోధ? 7 పాయింట్స్ చెప్పలేదు అంకులు, వాక్యం చెప్పండి, ఊరి కథలంతా చెబుతున్నాడు. నీకు ఊరి కథలు వస్తేగా చెప్పడానికే, అందుకని వాక్యం తీసుకొని చెప్తావు. రెఫరెన్స్ బైబిల్ ఒకటి తీసుకో, ఎక్కడ విధేయత ఉందో మొత్తం ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు ఎత్తెత్తి చూపించవచ్చు. ఏముంది అక్కడ? కోపము ఏడుందో మొత్తం అంతా ఆదికాండ ప్రకటన కంకాడెన్స్ బైబిల్ తీసుకుంటే అంతా ఉంది. పాయింటే చెప్పచ్చా లేదా? పాయింట్లు చెప్తాడు కానీ జాయింట్లు ఉండవు. ప్లీజ్ సారీ, నేనేమంటున్నానంటే ఎవడికి ఇచ్చిన పరిచర్య వాడికి. నాకు ఇచ్చింది ఇది, నీకు ఇచ్చింది అది. కాబట్టి గుర్తించుకోండి. ఏముందంట పైకి? కాబట్టి మన సహవాసంలో ఏముందంటే చెప్పరే, భక్తి ఉంది. ముస్లిమ్స్కి ఎట్లా భక్తి ఉందో, హిందువులకి ఎట్లా భక్తి ఉందో అట్లుంది. మా మామ ఉండేవాడు, నా భార్య వాళ్ళ తండ్రి వెంకట్ నారాయణ అని. తిరుపతి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక వ్యక్తి ఒకానొకప్పుడు తాను ఉద్యోగం చేసేటప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఆయన కూడా ఒక వ్యక్తి అక్కడ ట్రస్ట్లో. ఎక్కడ? తిరుపతి తిరుమల ట్రస్ట్ తిరుపతి. 4 గంటలకు లేస్తాడు ఆయన, చన్నీళ్ళతో స్నానం చేస్తాడు. చేసిన తరువాత గంట సేపు భగవద్గీత చదువుతాడు. నోటితో ఒక్క దురుసు మాట మాట్లాడు, ఒక్క చెలు. కానీ మనమేమనుకుంటున్నాము, బైబిల్ బాగా చదివితే 2 గంటలు ప్రార్థన చేస్తే మోకాళ్ళ కొన్ని ట్యాంకలు అయితే, కొబ్బరి ట్యాంకలు అంటారు చూడండి, అలాగైతే నమ్మకంగా మనం ఉంటే అమ్మో వాళ్ళు ఆత్మీయులు అంటున్నాం. ఇదంతా ఒట్టి మాటలు. అది మీరు తెలుసుకోవాలి. జబ్బేమిటో తెలుసుకోవాలా ఫస్ట్. ఇప్పుడు చెప్పండి, మనకు ఆత్మీయత ఉందా? అందుకే అక్కడ ఏమంటే పైకి ఏముందండి? భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంది. ఆ శక్తి లేని కారణము చేత ఈ సమస్యలన్నీ. మా మందిరాల్లో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనకు 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 కొడుకు. మంచిగా చదువుతారు వాళ్ళు. ఆ చిన్న పాప టాపర్. ఎందులో టాపర్ అండి? ఇంటర్మీడియట్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. అయితే చిన్న పాప పెద్ద పాప ఇద్దరు కలిసి సైకిల్లో వస్తారు ఇంటికాడ నుంచి గుడికి. ఏమందరం అడగద్దు, మళ్ళీ అడిగితే మళ్ళీ ఇక్కడి నుంచి ఫోన్ చేస్తారు. అక్క నువ్వు ఆడనే ఉన్నావు కదా, ఈయన చెప్పింది రైటా? నాకు తెలుసు. ఇట్లా సర్చ్లో ఉంటారు మనోళ్ళంతా. ఇట్లా వాటిలో టాపర్స్ మనోళ్ళు. అసలైంది ఏముండదు అక్కడ, ఇది ఎత్తు ఉంటారు. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వెంటనే వెళ్ళిపోతుంది. ఎవరో ఆ పాప, 2 పాపలు. వాళ్ళ నాన్న స్కూటర్లు వెళ్తారు, వీళ్ళిద్దరు సైకిల్ వెళ్ళిపోతారు. ఒకరోజు లేటుకు పోయారు. ఎవరు పోయింది? పెద్ద పాప వెళ్ళిపోయింది, చిన్న పాప లేటుగా పోయింది, వేరే వాళ్ళతో పోయింది. చిన్న తల్లి అని పిలుస్తాడు ఎప్పుడు కూడా ఆమెని. చిట్టి తల్లి అని పిలుస్తాడు. ఆ రోజు ఆయన కొంచెం ఆయాసం ఒక మాట అన్నాడట. ఎవరిని?
ఆ చిన్నారి పాపని, చింటి తల్లిని, నువ్వెందుకు లేటుకు వచ్చావు? అక్కతో ఎందుకు రాలేదు నువ్వు? ఎందుకు రాలేదు నువ్వు అక్కతో? నువ్వెందుకు లేటుకు వచ్చావు? యవనస్త్రాలు ఇంటర్మీడియట్ చదివింది, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, అందుకే ఎందుకు రాలేదు నువ్వు అని ఒక చిన్న మాట అన్నాడట. నీకు ఏదో ఒక మాట అన్నాడు, అది ఏ మాట అని నాకు తెలియదు కానీ పొగురు పట్టిందో గర్విష్ఠురాలవో అవి ఏ మాట అని, అంతే, అంతకంటే ఇంకేం అనలేదా. ఏదో ఒక మాట అన్నాడు. ఏం చేసింది తెలుసు నా పిల్ల? రూమ్లోకి వెళ్ళిపోయింది, గోళ్ళు వేసుకున్నది, ఓని తీసుకున్నది, ఫ్యాన్ తగిలించుకున్నది, చచ్చిపోయిందండి పాపం. అది మీరు ఎలా ఉంటుందో ఒక్కసారి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఏదో కథలు నేర్చుకొని కాదు, ఆ సమాధి నేనే చేశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్క చిన్న మాట అన్నాడు వాళ్ళ డాడీ. ఎప్పుడు కూడా ఆ మాట అండు, చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లిని పిలుస్తాడు ముద్దుగా. ఆ పిల్ల లేటుగా వచ్చింది, ఎందుకంటే ఆడపిల్ల కదా, ఒంటరికి వస్తే బాగుండదని ఉద్దేశం చేత గద్దించాడు వాళ్ళ నాన్న, అంతకంటే ఇంకేం లేదు పాపం. కానీ ఆ పిల్ల ఓనేసుకొని లోపలే, రాదే 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 రాదే. ఎందుకు రాదు ఈ బిడ్డ? భోజనం కూడా తినలేదే, భోజనం కూడా తినలేదు, ఎందుకు ఇట్లా చేసి ఏమైపోయింది అని. సాయంత్రంగా వస్తుందని, సాయంత్రం రాకపోతే అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ తలుపును బోల్ట్లో తీసి చూస్తే తల్లి తండ్రి కోలుకోవడానికి దినాలు పట్టింది. ఒక చిన్న మాట. నేను ఎందుకు అంటున్నా అంటే ప్రియమైన వారలారా, ఈ దినాల్లో క్రైస్తవులం అనేటువంటి మనం ఎంత భక్తి కలిగి ఉన్నాము, ఒక్క మాట అంటే మనం ఓర్చుకోలేమే. అది నేను అంటున్నాను. ప్రేమ అన్నిటినీ కప్పున తర్వాత అన్నిటినీ తాలుకొనును. ఎక్కడ తాలుకుంటున్నావు అయ్యా నువ్వు? ఎక్కడ తాలుకుంటున్నావు? ఒక మాట నీ భర్త అనగానే చెప్పకుండా చేయకుండా రాత్రికే పరిగెత్తావు మీ అమ్మగారింటికి. ఎక్కడ నీ ఆత్మీయత? వాళ్ళు సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి, ఎవరైతే కాదు నాన్న, వాక్యం అందరికీ వాక్యమే నాన్న, నాకు వాక్యమే, నీకు కూడా వాక్యమే. ఈ యొక్క వాక్యపు వెలుగు నా సమస్యలకి ఏమొచ్చిందండి? వెలుగునిచ్చింది. నా ప్రశ్నలకు జవాబు ఇచ్చినాడు దేవుడు. ఎందుకు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారంటే వాళ్ళ ఆత్మీయంగా ఎదగలేదు, వానికి శక్తి లేదు. భక్తి ఉంది కానీ శక్తి. ఎందుకు అంటున్నానంటే నేను పెళ్లి చేసుకున్నాను ఒక ఆమెని, ఆమె డాక్టరు, నేనెవరంటే యాక్టరు. అర్థమైందా? నేనేమో వ్యవసాయదారుణ్ణి, ఆమెమో డాక్టర్. చేసుకున్న తర్వాత నా మాటలు, నా ప్రవర్తన భరించలేకపోయింది. ఆమె అనుకున్నదంట దేవుని సేవకులంటే దూతలు అనుకున్నదట. నీకు అర్థం కాలేదంటే దూతలు అనుకున్నదట. వాళ్ళకి ఎంతో ప్రేమ ఉంటుంది, ఎంతో దీర్ఘశాంతం ఉంటుంది, వాళ్ళు ఇంక ఏం చెప్పడానికి వెళ్ళదు, అట్లా ఉంటారనుకున్నదట నా భార్య. నేనేమో యాక్టివ్. నవ్ ఐఎమ్ రన్నింగ్ 67 years. నాకు ఇప్పుడు 67 ఏళ్ళు, ముసలోడు నేను. ఇప్పుడే నా స్వరం ఇలాగుంటే 30 ఏళ్ళ క్రితం ఎట్లుంటుందో ఒకసారి యోచించండి. నేను గట్టిగా మాట్లాడి కొన్ని సందర్భాలు ఆవేశంతో మాట్లాడితే ఆమన్నది, ఐ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ గెటింగ్ యూ మ్యారీడ్ అన్నది. నేను పెళ్లి చేసుకొని పొరపాటు చేసినాను అన్నది నా భార్య. ఎందుకంటే ఇంత కోప్పడతావా, ఇంత కోప్పడతావా, ప్రతి చిన్నవే, పెద్ద ఒకటి ఏం కాదు, నాకంటే మంచిది పాపం, చాలా మంచిది. దేంట్లో? భక్తిలో. మీకు అర్థం కాలే నేను చెప్పే భాష? ఎందులో మంచిదండి? కానీ ఏం లేదు, అది లేదు, అది నేను అనేది. పొద్దున్నే లేస్తే బైబిల్ లేకుండా కిందికి రాదు, లేచిన వెంటనే బైబిల్ చదువుతారు. దర్శనం, దేవుని దర్శనం. అర్థమైందండి? ఇదేమంటారు? దీన్ని భక్తి అంటారు. అయితే ఇప్పుడు అంటారు, అయ్యా నేను పెళ్లి చేసుకున్న తర్వాత శక్తి అంటే ఏంటో తెలిసింది నాయన అంటది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు శక్తి, అందుకని ఏమన్నా అన్నా ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ అంటది. కానీ లిమిట్ ఉంది ఎలాస్టిసిటీకి. రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ కొంతవరకు అయితే లాగచ్చు, కానీ ఎక్కువ లాగితే ఏమవుతుంది? మనం కూడా చూసి లాగాలి. ఊరికే లాగినామనుకో అయిపోయింది కథ. ఇప్పుడు చూడు, ఓబేది కట్టుందంటే ఎందుకు వచ్చినారా ఈ దరిద్రుడు అన్నట్టుంది ఆయనకి.
అర్థమవుతుంది కదా అండి. ఇప్పుడు నా భార్య మా అత్తమ్మ కూడా అంటారు, అమ్మా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయత అంటే తెలుసుకున్నామమ్మా, లేకపోతే ఎట్లా ఉంటుందంటే బీపీలు పెరిగిపోతాయమ్మా. ఒక మాట అంటే ఓర్చుకోలేవు నువ్వు. ఎవరన్నా నిన్ను తిడితే నువ్వు సంతోషం తీసుకుంటావు బిడ్డ? మనం తీసుకోలేము నాన్న. ఎవరిని అనద్దు. పెద్దలు కూడా అంతే, విశ్వాసులు కూడా ప్రతి మందిరంలో కూడా ఏం ప్రసంగం చేస్తాను 7 పాయింట్స్ పరలోకమున దేవుడు అప్పుడే వచ్చేసాడు, దిగి వచ్చేసాడు, అట్లా ప్రార్థన చేస్తారు, అట్లా వాక్యం ఇస్తారు. కానీ ఏం లేదండి. ఏం పాస్టర్ అన్నా మంచిగా బ్యాగ్ వేసుకున్నావు సంతోషం, ఏం లేదన్నా. ఆ శక్తి ఉంటే మనం అన్నిటినీ భరించవచ్చు. శక్తి లేకనే ఈ సమస్య. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పిన తర్వాత క్లోజ్ చేస్తాం. భోజనానికి కదా ఏం కాదా? నువ్వు అంటావులే, ఆయన ఏం కాదని అంటున్నాడు. ఏం చెప్పినావు నువ్వేం ఊరంతా తిరుక్కొని వచ్చినావు. ఏం చెప్పినా ఒకటే మాట చెప్పినా. ఏంటి ఆ మాట? భక్తి శక్తి. భక్తి ఉంది కానీ ఏం లేదండి, శక్తి లేదు. ఆ కారణము చేత మనకేమున్నాయండి? మాట్లాడరే, ఏమున్నాయి మనకి? యుద్ధములు, అంతే అంతే. అందుకని బీపీ పెరిగిపోతుంది. బీపీ రాత్రులు నిద్ర రాదు. ఇంకా వాడిని చూస్తే దయ్యం చూసినట్టు చూస్తాం. భార్య ఏమో గొళ్ళె వేసుకొని పడుకుంటే, వీడేమో ముందు గొళ్ళె వేసి ఆమె లోపల వేసుకుంటే. ఇప్పుడు ఏం చేయాలి? మీకు అర్థమైందండి? అందులో జరిగేది ఇవన్నీ. జరగవనే వాళ్ళు ఎవరు చెయ్యొద్దని చూద్దాం. మేమెప్పుడు అరుచుకోము, మేమెప్పుడు ఖర్చుకోము. భార్యాభర్తలు మేమిద్దరం చిలకా గోరింకల వల్లే ఉంటాం. ఒక్కరు చెప్పండి ఎవరో వస్తే వాళ్ళ ఫోటో తీసుకుంటా. పోతే పోని ఏమ్మా అరుచుకోరా? చూడు అక్క నవ్వుకుంటా అంటే అర్థం చేసుకోన్నా అని. అర్థం చేసుకోన్నా నువ్వు? నేను చెప్పాలా చెయ్యొత్తే నీకు అంటే అయిపోయా. చిన్న ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది, సరేనా? ఇద్దరు క్రైస్తవులు ట్రైన్లో ఒకరికొకరు తెలియకుండా ప్రయాణం చేస్తున్నారు. పైన ఏం చేస్తున్నాడు? ఒకడు అప్పర్ బర్త్, కింద లోయర్ బర్త్. 3 బర్తులు ఉంటాయి కదా పైన. ఆ పైనోడు క్రైస్తవుడే, కిందోడు. కానీ ఒకరికొకరు తెలియదు. ఆ పయ్యోని పేరు ఏం పేరంటే ఆశారహితుడు. ఏం పేరండి? అంటే ఏం లేవు ఆయనకి, ఆశలే లేవు, భోగేచ్ఛలే లేవు ఆయనకి అని పేరు ఆశారహితుడు. కింద పడుకున్నాడే వాని పేరంటే అంటే సమర్పణరావు. ఏం పేరండి? సమర్పణ అంటే అర్థం ఏంటి? అంతా ఇచ్చేసేవాడు అని అర్థం. అందుకని సమర్పణరావు. ఆ పయ్యోడు ఆశ రహితుడు. గుర్తుంచుకోండి. ఈ పయ్యోడు బోర్ల పండుకున్నాడు. పైన భర్త ఉంటుంది కదా, వాడు ఇట్లా పెట్టి తల పక్కన పెట్టి ఇట్లా పడుకున్నాడు. వాడి కింద చూస్తున్నాడు. ఈ కిందోడు తలకి ఇట్లా పడుకున్నాడు. పక్కన ఏం పెట్టుకున్నాడు? బైబిల్ పట్టుకున్నాడు. బైబిల్. క్రైస్తవులు కొన్ని అలవాట్లు ఉంటాయి. మెత్త కింద పెడతారు, దిండు కింద పెడతారు. ఏంది? బైబిల్ పక్కన పెట్టుకుంటారు. పిల్లలు ఏదైనా బాగలేకపోతే మీద పడతారు. వాళ్ళ విశ్వాసం. అంతలో మాత్రం దయ్యాలు అనొద్దండి, వాళ్ళ విశ్వాసం. అందుకని మనము చిన్న మనసు కలిగి అందరిని విమర్శిస్తాం, వద్దు. అప్పుడు లైట్లన్నీ ఆపేశారు. 10 గంటలు అయ్యేటప్పటికి బెడ్ ల్యాంప్స్ మాత్రం ఉన్నాయి. ఆ బెడ్ ల్యాంప్స్లో ఉన్నప్పుడు పయ్యోడు కిందికి చూస్తున్నాడు, కిందోడు చూస్తున్నాడు. పక్కన ఉన్నటువంటి ఒక చిన్న మూట ఉంటే ఆ మూటలో నుంచి గారెలు తింటున్నాడు. ఎవరు? కిందోడు. ఆ బైబిల్ పక్కన ఉంది కాబట్టి పయ్యోనికి అర్థమైంది మన సోదరుడేరా అని. దేన్ని బట్టి గుర్తించాడు? ఆ బైబిల్ని బట్టి. ఆ గుర్తించిన తర్వాత ఇప్పుడు గారెలు తింటా ఉంటే పైనుంటి చూసి ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. అర్థమైందా? ఏం చెప్పాడు? నిన్ను వలె అంటే అర్థం ఏంటి? నాకు ఒక గారివరా అని.
మరి పేరేం పేరు? నీ పేరు తగినట్టున్నావా? అప్పుడు వీడేమన్నాడు తెలుసా కిందోడు, నీ పొరుగు వారిని ధైర్యను ఆశింపకు అన్నాడు. ఇద్దరూ మాస్టర్లే. ఎందులో ఎందులో బాబు? ఇప్పుడు ఓబేదుకు చాలా ముండ్ల మీద కూర్చున్నట్టుంది ఆయనకి. ఇప్పుడు ముఖంలో సంతోషమే పోతుంది. కంగారు పడద్దు నాన్న, దేవుడు దీవిస్తాడు. అంటే ఇప్పుడు ఎవరు రైట్ చెప్పండి? ఎవరు రైట్? రెండు రాంగా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? రెండు రాంగ్ అన్నాడు. ఆయన దృష్టికి కరెక్టే. ఏంటి? వాడు ఆశారహితుడిని పేరు పెట్టుకుంటేవి, నువ్వు ఆశించావు. సమర్పణ రావుని పేరు పెట్టుకుంటేవి, ఒక గారి ఇవ్వకపోతేవి. కానీ ఒక విధంగా చెప్పాలి, ఇద్దరు రైటే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించద్దా? ప్రేమించద్దా వద్దా నాన్న? మరి అటువంటిప్పుడు ఇస్తే ఏమైందే? ఎవడి దృష్టికి వంద రైటే కదండి. తుదకది ఎక్కడ తీస్తుందంట? మరణానికి దారి తీస్తుంది. కాబట్టి ఇద్దరికీ లేఖనాలు తెలుసు, అవునా? కానీ ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, అంతే. మన సమాజాల్లో కూడా దంచి పెడతారు వర్తమానాలు. స్టేజ్ మీద ఏం మర్మాలో, నీ మర్మం తీసుకోపోయి ఏ మర్మ నదిలో, నర్మదా నదిలో. ఎవరికి కావాలి నీ బోధ? ఇచ్చాడా? నీ బోధ ఎవరికి కావాలి? అందుకని మన జీవితంలో ఏం కలిగి ఉండాలండి? శక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఇద్దరికి వాక్యం బాగొచ్చు. అందుకే చెప్పాను కదా, ఒకడేమో బోధలో స్టేజ్ మీద కొడితే ఇంకోటి ప్రార్థనల నుంచి కొట్టాడు. అయిపోయింది. ఏం లాభం? కొద్దిమంది అని కొద్దిని ఆరాధన చేస్తుంటారు. ఈ సిస్టర్స్కి ఆ సిస్టర్కు పడదనుకో, గుళ్ళకి వచ్చి ఏమంటే, ప్రభువా మనుషులు ద్వేషించిన, దూషించిన, మమ్మల్ని చెడగొట్టిన, మమ్మల్ని ఏమనుకున్న గొప్ప దేవుడు ఆయన. నువ్వు ఎవరికి ఆరాధన చేసింది? నువ్వు చేసింది ఆరాధన ఎవరికి? ఆమె వినాలని నువ్వు చేసినావు, దేవుడు వినాలని కాదు. ఇది పోయాపో, ఎవరికి నేర్పిస్తావాయా? ఎవరికి నేర్పిస్తావు ఈ చదువు? ఆత్మ దేవుడు ఇచ్చాడు. ఆత్మ వరం అంటారు దాన్ని, డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్ అంటారు. వివేచన, ఆత్మల వివేచన వరం అంటారు. అది ఒక వరం. అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు వాక్యం చెప్పినా, కంప్యూటర్లో నుంచి చెప్పినావా, చూసి చెప్తున్నావా, బుక్లో నేర్చుకొని చెప్పినావా, అనుభవపూర్వకం చెప్పావా, స్టడీ చేయొచ్చు. ఏం కంగారు పడిన అవసరం లేదు. దాన్ని ఆత్మల వివేచన వరము అంటారు. ఈ ఆత్మల వివేచన వరము ద్వారా ఆ మనిషి ఎవరిని తెలిసిపోతుంది. ఆత్మల వివేచన వరం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఒకడట కలకత్తా నుంచి దుబాయ్కి పోతున్నాడట. ఎక్కడికంటే? ఉద్యోగం కోసం. కలకత్తాలో ఫ్లైట్ పట్టుకున్నాడు, ముంబాయిలో దిగాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ముంబాయి నుంచి దుబాయ్కి పోతా ఉంది. అయితే ఆయన ఏం చేశాడు? మంచిగా ఏం పెట్టుకున్నాడంటే, టై కూడా కట్టుకుని, సూట్ ఒకటి వేసుకున్నాడు జబర్దస్తిగా. ఎవరు? ఆ వ్యక్తి పేరు ఎక్స్. ఏం పేరండి? ఎక్స్ అనుకోండి, లేకుంటే జాన్ అని పెట్టుకో, నీ ఇష్టం. తెలుసుకున్నాడు, దిగాడు ముంబాయిలో. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఆ దినాల్లో కొంచెం దూరం ఉండే, ఇప్పుడు అంతా ఒకటి అయిపోయిందిలేండి. పోతున్నాడు, ఆటో తీసుకొని పోదాం అనుకున్నాడు. ఒక టీ తాగుదాం, పొద్దున్నే నాస్తా చేయలేదు పాప, త్వరగా వచ్చేసాడు. అందుకని ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళాడు. 5 స్టార్ హోటల్ బాగా అర్థం చేసుకోండి. 5 స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే, ఆ 5 స్టార్ హోటల్లో ఇచ్చాడు, ఏం ఆర్డర్ ఇచ్చాడు తెలిసిన? ప్లీజ్ బ్రింగ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అన్నాడు ఇంగ్లీష్లో. అర్థం కాలే, ఇంగ్లీష్లో మాట్లాడినాడు. వెంటనే సర్వర్ ఏం చేశాడండి, హాట్ కాఫీ పొగలు వస్తున్నాయి, ఒక గ్లాసు తర్వాత ఒక కప్పు 2 తీసుకొచ్చి ఆడబెట్టాడు. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి, ఆటో ట్యాక్సీ నిలబడుకోనండి అక్కడ. వెంటనే ఈయన ఏం చేశాడు, ఇది వేడి తాగితే కాలుతుంది. అందుకని ఏం చేశాడు, ఈ గ్లాస్ తీసుకున్నాడు, ఈ కప్పు తీసుకున్నాడు,
మీకు అర్థం కాలే? ఎట్ట పోసాడు? ఇట్ట పోసాడంట. వెంటనే సర్వర్ అన్న హలో బ్రదర్ అన్నాడట. మీకు అర్థం కాలేదు ఇది? ఏం నాయనా అర్థమైందా? ఏం ఓపేది? నీకు అర్థం కాలే కదమ్మా? కొంచెమే అర్థమైంది అనుకుంటారు కదా నాన్న. పూర్తిగా ఇంతకు ముందేమో సార్ అనేవాడు వీళ్ళని. ఎవరినంటే ఎక్స్ మ్యాన్ లైక్ జాన్ అనుకో. ఆ జాన్ సార్ అన్నాడు ఫస్ట్. అటెండ్ ఇవి సర్వర్ కాఫీ తెచ్చినాడు. ఎప్పుడైతే ఇట్టబోసాడో వెంటనే ఏమన్నాడు? హలో బ్రదర్ అన్నాడు. ఎందుకు చెప్పండి? ఇట్లా పోసేది ఎవరో వాడు కూడా సర్వరే. ఇంత పొడుగు పోస్తావు ఇట్లా. నువ్వు నీటి పోసిన మొత్తం అంతా పోసుకుంటావు. వాడికే తెలుసు అది. కాబట్టి నువ్వు బోధ చేసినా, నువ్వు పాట పాడినా, నువ్వు నవ్వినా, నువ్వు పరిచయం చేసినా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తిని. ఎవరు వాళ్ళు? ఆత్మల వివేచన వారు. ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని అర్థం చేసుకుంటాడు. ఒక ఇంజనీర్ ఇంకొక ఇంజనీర్ని అర్థం చేసుకుంటాడు. ఒక బోధకుడు ఇంకొక బోధకుని అర్థం చేసుకుంటాడు. అండ్ ఇప్పుడు తెలుసు. ఆ రీతిగా ప్రభు మనకు ఈ యొక్క లేఖనాలను మనకిచ్చి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చి, వరములు తలాంతులు కలిగిన వారిని మనకిచ్చి మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా గుర్తుంచుకోండి, మన జీవితంలో సమస్యలు రావటానికి, కలతలు రావడానికి, కలవరాలు రావటానికి, విభజనలు రావటానికి కారణమంతా ఏంటండి? కారణమంతా ఏంటి? కారణం ఏంటినంటే మనలో ఉండే భోగేచ్ఛలే. మనలో ఉండే ఆ ఇచ్ఛలన్నీ ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తాను? దాని ప్రకారమే ప్రవర్తిస్తాను. తిట్టద్దు ఒకడిని, దుర్మార్గుడు అనద్దు, చండాలుడు అనద్దు, తాగుపోతూ అనద్దు నాన్న. కొంతమంది చీల్చి పడేస్తారు, చెండాడుతారు సంఘాలని. కుటుంబంలో భార్యాభర్తలు కొట్లాడుకొని విడాకులు కావాలరా, విడాకులు ఎందుకు నాన్న? విడాకులు నీ ఇష్టం నెరవేరాలని నీకుంది, ఆమె ఇష్టం నెరవేరాలని ఆమెకుంది. అప్పుడు సమస్యలు వచ్చేస్తాయి. అదే నిజముగా దేవుని యొక్క ప్రేమ చేత, దైవాత్మ చేత నడిపించబడతామంటే ఎందుకు గొడవ అండి? ఆయన చెప్పిందే వింటాను, అంత అయిపోయింది. గొడవ లేదు కదా. ఇద్దరిలో ఎవరో ఒకరు లోబడితే గొడవే ఉండదు. నువ్వేమో ఇటు లాగుతావు, అటు లాగినప్పుడు ఏమైపోతుంది? తెగిపోయంతే. ఈ దేవుని చిత్తము కాదు అనద్దు. వాడు తాగుపో మాకు తెలియదండి, మోసగాడండి అనద్దు నాన్న. మెడకు చుట్టుకున్న పాము కరవక తప్పదు. ఈ పాము మెడకు చుట్టుకున్నది పైన పడగబట్టింది. అప్పుడు ఎవడో కూడా చూసి తోకను లాగాడు అనుకో, ఏం చేస్తుంది? అది ఏమేసేస్తుంది? కాటేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే, అది పడగబట్టినప్పుడు నువ్వేం చేయాలి? అది ఇట్లా అంటే నువ్వు కూడా ఇట్లా బాగా గొడవలేదా? అది అంటావా నువ్వు? ఎన్నిసార్లు అన్నాడు? ఏస కొట్టు. పరదేశులము ప్రియులారా మన పొరమిదిగాదెప్పుడు అంటే పదం పద. ఎందుకు నాయన గొడవ? నేను చెప్తాను ప్రభుని బట్టి. ఈ దినాల్లో దేవుడు నాకు నేర్పించేది అదే. టేక్ ఆల్ ద చర్చెస్, వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఎవడికి కావాలి? మన ధనం పరలోకంలో ఉంది. ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ సంపాదించుకుంటాం, ఇక్కడ సంపాదించుకుంటే అక్కడ పోగొట్టుకుంటాం. వై షుడ్ బి వరీ? కాబట్టి నీ ఇంటిలో నీ భర్తతో ఎలాగున్నావు, మీ అత్తతో ఎలాగున్నావు, నీ కోడలతో ఎలాగున్నావు, నీ సహోదరులతో ఎలాగున్నావు, సంఘములో నువ్వు ఎలాగున్నావు, సేవకులతో నువ్వు ఎలాగున్నావు, పెద్దలతో ఎలాగున్నావు, నీ ప్రవర్తన ఎలాగుంది? ఎందుకు నీకు ఈ సమస్యలన్నీ కూడా? ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అందరూ ధనవంతులే కాదు. ఆ సమయంలో నువ్వు ఎలాగుంటున్నావు? నువ్వు పరిస్థితి తారుమారైపోయింది. జబ్బులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, జీవితంలో విసుగొచ్చేసింది. అన్ని జబ్బులు నాకేనా అంటావు. మిత్రమా, లేఖనాలు ఎరిగినప్పుడు మనకి ఇంక గొడవ వస్తుంది. ఎవరికైనా వస్తుంది. నీకు చెమట పడుతుంది, నాకు చెమట పడుతుంది. పట్టణంలో ఎవడు లేడు. ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. లేదు అనుకోవద్దండి, కానీ విసిగిపోతున్నావు. ఎందుకు నువ్వు విసిగిపోవడానికి కారణం ఏంటంటే
నా గ్రహింపు ప్రకారంగా మనలో ఉండే భోగేచ్ఛలే. ఆ స్వయం పోయిందనుకో సమస్య ఏముందండి? ఇంకా సమస్య లేదు, సమస్య లేదు. ఒకవేళ నా భార్య లేకుంటే నా కొడుకు చెడిపోయాడు, ఊరంతా తిరుగుతున్నాడు, నా భార్య అనుకో, లేక నేనే చెడిపోయాను అనుకో, నా భార్య ఆత్మీయురాలైతే ఏం చేయాలో ప్రభువా, నువ్వు మార్చాలి కానీ నేను మార్చలేను, నేను ఓపిక లేక మీద పడుతున్నా, ఎట్లా పడుతున్నానంటే తాచుపాము పడ్డట్టు పడుతున్నా. దానివల్ల కొట్లాట ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. ఎందుకంటే వాడు చిన్న పిల్లోడు కాదు. వాడిని ఒక మాట అనింది, నా భార్య నన్ను ఒక మాట అని నేను 4 మాటలు అంట. నన్ను ఒక దెబ్బ కొట్టిందనుకో ఓర్చుకోలేక నేను 4 దన్నుతా. అప్పుడు ఏమైపోతుందండి? విచ్చుకుపోతుంది. నువ్వే ఆత్మీయురాలవైతే ఏం చేస్తావు? సరే ప్రభువా, నువ్వు మారిస్తే తప్ప నేను మార్చలేనయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభువా, నీ చేతులకు అప్పగిస్తున్నా, ఆయన ద్వారా నాకు పాఠం నేర్పిస్తున్నావు, నాకెంత ఓపిక ఉందో, నాకెంత ప్రేమ ఉందో ఆయన ద్వారా నువ్వు నాకు నేర్పి.